టీపీఎన్ తెలుగు న్యూస్ 24 ఛానల్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో సోమవారం ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగాలో భాగంగా 1000 మంది యువత విద్యార్థులతో దేశభక్తి నింపి దేశ ఐక్యత చాటడం కోసం వివేకానంద చౌరస్తా నుండి మస్జిద్ వరకు ప్రధాన వీధుల గుండా జాతీయ గీతాలతో వందే మాతరం నినాదాలతో దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకుంటూ తిరంగా ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు సంతోష్ మాట్లాడుతూ ప్రతి యువత విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని, ఈ దేశం నాకేమిచ్చింది అనుకోకుండా ఈ పవిత్రమైన దేశంలో జన్మించినందుకు ఈ దేశం కోసం మనమేం చేస్తున్నామని ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాల్సిన అవసరం ఉందని, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పని ఎవరు చేసినా యువతగా విద్యార్థులుగా ఖండించాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రతి ఒక్క యువకులు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఐక్యంగా ఉంటూ దేశభక్తిని చాటాల్సిందిగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14వ తారీఖు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమం బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నాగా సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, బీజేవైఎం నందిపేట మండల అధ్యక్షులు అజగిరి సాయినాథ్, బీజేవైఎం నందిపేట మండల కన్వీనర్ కోహినూర్ అనిల్, బీజేవైఎం మండల నాయకులు త్రివేద్, వికాస్, గద్దె రవి, హరీష్ గౌడ్, రాఘవేంద్ర, బొడ్డా భూమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.